కార్తీక మాసం 9th డే ముందు రోజే నైట్ అయితే ఇలా పువ్వులైతే అన్ని అల్లి పెట్టుకున్నాను దేవుడికి పెట్టడానికి. మార్నింగ్ 4కి లేచి ఎప్పటిలాగే పనులన్నీ కంప్లీట్ చేసి ముగ్గు కూడా వేశాను. తర్వాత దేవుడి పూజకి కావాల్సిన సామాన్లన్నీ కడిగేసి ఇంకా అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ పువ్వులైతే చేంజ్ చేసి ఇంకా నేను అల్లిన పువ్వులైతే దేవుడికి అయితే పెడుతున్నాను. మన చేతులతో అల్లి ఆ దేవుడికి అలా పెడుతుంటే అసలు ఆ సాటిస్ఫాక్షన్ అయితే మాటల్లో చెప్పలేంది. బయట అల్లిన పూలు కూడా దొరుకుతాయి కానీ అదెందుకో నాకైతే ఆ పూలు అయితే అసలు పెట్టబుద్ధి కాదు. అలా విడి పూలు తెచ్చుకొని నా చేతులతో అల్లి ఆ దేవుడికి పెడితే నాకైతే చాలా ఇష్టం. ఫస్ట్ ఇంట్లో పూజ చేసి ఇంకా తర్వాత తులసమ్మ వారి దగ్గర అయితే పూజ అయితే చేస్తున్నాను. చలి కూడా స్టార్ట్ అయింది, అలాగే గాలి కూడా ఎక్కువగా వస్తుంది. దీపాలు పెట్టడానికి బయట కొంచెం కష్టమైతే అయింది. అందుకోసం నేను ఇంట్లోనే దీపాలు వెలిగించుకొని అయితే తీసుకొచ్చాను. ఇంతకీ నేను వేసిన ముగ్గు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కార్తీక పురాణం 9వ అధ్యాయం చదివి కొద్దిసేపు ధ్యానం చేసి తర్వాత టెంపుల్ కి అయితే వెళ్ళాము. కోటి సోమవారం కదా, ఈ రోజు ఏ దానం చేసినా చాలా పుణ్యం వస్తుందని నేనైతే నాకు తోచిన దానం అయితే చేశాను. తర్వాత శివుడి గుడికి కూడా వెళ్ళి ఇంకా ఇంటికి అయితే వచ్చాము. ఇంటికి రాగానే దోశలోకి టమాటా చట్నీ అయితే చేశాను. ఈ కాంబినేషన్ అంటే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం. ఈ రోజు అయితే మా కృతిక్ వాళ్ళ స్కూల్లో ఫీల్డ్ ట్రిప్ కి అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా కృతిక్ అయితే రోజు కన్నా తొందరగానే లేచి రెడీ అయిపోయి ఇంకా హ్యాపీగా స్కూల్ కి అయితే వెళ్ళిపోయాడు.